రేవంత్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరిది ఒకే సామాజిక వర్గం, కానీ భిన్న నేపథ్యాలు. ఒకరేమో తండ్రి వారసత్వాన్ని అందుకొని రాజకీయాల్లోకి వచ్చి సొంతంగా పార్టీ పెట్టి సీఎం అయ్యారు. మరొకరు టీడీపీతో సుదీర్ఘ అనుబంధం కలిగి ఉండి కాంగ్రెస్లో చేరి ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. ఇద్దరు పట్టుదలతో తమ పార్టీలను అధికారంలోకి తీసుకొచ్చారు. అయితే గతంలో జగన్ సీఎంగా ఉన్నప్పుడు చేసిన తప్పిదాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా చేస్తున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక ఇద్దరు ఎన్ని ఆటంకాలు వచ్చినా తమకు నచ్చిన పని చేసుకుంటూ ముందుకెళ్లే స్వభావం ఉన్న నేతలే. అదే వీరి బలం, అదే వీరి బలహీనతగాను మారిందా? జగన్ చేసిన ఎలాంటి తప్పిదాలను రేవంత్ చేస్తున్నారు చూద్దాం. కొద్ది రోజుల క్రితం కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారం తెలంగాణలో దుమారం రేపింది. రేవంత్ రెడ్డి చేసిన ఆ పని జగన్ను గుర్తుకు తెచ్చింది. జగన్ అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తెచ్చి విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించారు. మరోసారి అధికారంలోకి వస్తే విశాఖ నుంచే పాలనా వ్యవహారాలు చక్కబెట్టాలని జగన్ భావించారని, అందుకే పచ్చని ఋషికొండపై ప్యాలెస్లు నిర్మించారని చెబుతూ ఉంటారు. గతంలో ఋషికొండ విషయంలో జగన్ చేసిన తప్పే కంచెగచ్చబౌలి విషయంలో రేవంత్ రెడ్డి చేస్తున్నారని, ఆయన ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. రేవంత్ రెడ్డి సర్కార్ చేసేది చట్టబద్ధమే కావచ్చు, నిధుల కోసమే ఈ పనులు చేస్తూ ఉండొచ్చు, కానీ నగరానికి లంగ్ స్పేస్లా ఉన్న ఏరియాను ధ్వంసం చేయడం సరికాదనే అభిప్రాయాలు వినిపించాయి. మరోవైపు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసింది. విచారణలో భాగంగా కమిషన్ ఎదుట సోమవారం బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. కేసీఆర్ కేబినెట్లో ఇరిగేషన్ శాఖ మంత్రిగా హరీష్ రావు పనిచేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుపై హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మేడిగడ్డలో 2 పిల్లర్లే కుంగాయన్నారు. కాళేశ్వరంతో తెలంగాణలో 35% భూభాగానికి నీరు అందిందని చెప్పారు. కేసీఆర్ హయాంలో ఆర్థిక, వైద్య, ఇరిగేషన్ శాఖల మంత్రిగా పనిచేసిన హరీష్ రావుకు తెలంగాణ వ్యాప్తంగా అనుచరగణం ఉంది. విచారణ పేరుతో హరీష్ రావును ఇబ్బంది పెడుతున్నారనే సంకేతాలతో పార్టీలకు అతీతంగా రేవంత్ సర్కారుపై వ్యతిరేకత పెంచే అవకాశం కనిపిస్తోంది. కాళేశ్వరం భూపాలపల్లిలో గోదావరిపై ఉన్న ఒక బహుళ ప్రయోజన నీటిపారుదల ప్రాజెక్టు. తెలంగాణలోని కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులోని 3 బ్యారేజీలు మేడిగడ్డ, అన్నారం మరియు సుందిళ్లలో కోలుకోలేని నష్టం జరిగిందని జాతీయ ఆనకట్ట భద్రతా అథారిటీ నిర్ధారించింది. దీని భద్రత, విశ్వసనీయత మరియు భవిష్యత్తుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 2020 అక్టోబర్లోనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తాగునీటి సరఫరా భాగం మినహా కాళేశ్వరంపై పని నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. చట్టం ప్రకారం అవసరమైన విధంగా ప్రాజెక్టు ప్రారంభానికి ముందే పర్యావరణ అనుమతులు పొందలేదని, కానీ తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టుపై పని ప్రారంభించిన తర్వాత భారత కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపింది. చట్టవిరుద్ధంగా మంజూరు చేయబడిన అనుమతులపై దర్యాప్తు చేయడానికి మరియు 6 నెలల్లోపు వారితో నివేదికను దాఖలు చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని భారత ప్రభుత్వ పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించింది. ఈ క్రమంలోనే కాళేశ్వరంలో ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ వద్ద నిర్మించిన 85 పియర్స్, 2 పిల్లర్స్ కుంగాయి. దీంతో అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూ ఉంది. తాజాగా తెలంగాణ భవన్లో మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఎన్నో త్యాగాలతో, పోరాటాలతో రాష్ట్రాన్ని సాధించామని, అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా రాష్ట్ర ప్రయోజనాల కోసమే పనిచేయాలని అధినేత కేసీఆర్ మాకు ఎప్పుడూ చెబుతుంటారని హరీష్ రావు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు జీవాధారం కేవలం రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును మరమ్మతులు చేయకుండా తాత్సారం చేసే ప్రయత్నం చేస్తుందని హరీష్ రావు విమర్శించారు.
రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళుతుందని అన్నారు. పదే పదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలు కాళేశ్వరం కూలిపోయిందని దుష్ప్రచారం చేస్తున్నారని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవానికి కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్, 141 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లు, 530 మీటర్ల ఎత్తు నీటిని ఎత్తిపోసేటువంటి వ్యవస్థ, 240 టీఎంసీల నీటి వినియోగమని హరీష్ రావు చెప్పారు. మొత్తం కాళేశ్వరంలో 3 బ్యారేజీలు ఉన్నాయని, వాటిలో మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం. మేడిగడ్డ బ్యారేజీలో 85 పిల్లర్స్, సుందిళ్ల బ్యారేజీలో 74 పిల్లర్స్, అన్నారం బ్యారేజీలో 64 పిల్లర్స్ ఉన్నాయని చెప్పారు. మేడిగడ్డ బ్యారేజీలో 2 పిల్లర్స్ మాత్రమే కుంగాయని, ప్రభుత్వం మొత్తం కాళేశ్వరమే కుప్పకూలిందని దుష్ప్రచారం చేస్తోందని హరీష్ రావు విమర్శించారు. మొత్తం 85 పిల్లర్స్ ఉన్నాయని, ఒక బ్లాక్ తొలగించాల్సి వచ్చినప్పుడు మాత్రమే మొత్తం బ్యారేజీ ఇంపాక్ట్ అవుతుందన్నారు. కేవలం 2 పిల్లర్స్ వల్ల బ్యారేజీకి ఎలాంటి ఇబ్బంది ఉండదని హరీష్ రావు చెప్తున్నారు. మరోవైపు గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపైన రేవంత్ సర్కార్ విచారణ జరుపుతోంది. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలోని స్పెషల్ ఆపరేషన్ టీం కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగింది. ఎస్ఐబికి ఓఎస్డీ హోదాలో ప్రభాకర్ రావు ఉన్న ఈ విభాగం ప్రధాన ఇంటెలిజెన్స్లో అంతర్భాగమే. దీనికి అదనపు డీజీపీ లేదా ఐజీ స్థాయి అధికారులు బాస్లుగా ఉంటారు. విదేశాల నుంచి ఎలాంటి నిఘా వస్తువులు కొనుగోలు చేయాలన్నా ఖచ్చితంగా నిఘా విభాగాధిపతితో పాటు డీజీపీ అనుమతి తప్పనిసరి. కానీ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వలేదన్న ఆరోపణలున్నాయి. ఇప్పటి వరకు వెలుగులోకి వచ్చిన అంశాలు నిందితులుగా ఉన్న పోలీసు అధికారుల వాంగ్మూలాలను బట్టి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు నేతృత్వంలో సాగినట్టు విచారణలో తేలింది. దర్యాప్తు అధికారులు సైతం ప్రస్తుతానికి ఇంతవరకే పరిమితమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు అరెస్టైన పోలీసులతో పాటు ప్రభాకర్ రావు విచారణకు హాజరయ్యారు. కాబట్టి ఉన్నతాధికారులకు తెలిసే ఈ వ్యవహారం జరిగిందని, ఆయన చెబితే వారికి నోటీసులు ఇవ్వక తప్పదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. 14 నెలలుగా అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావు వ్యవహారం ఎట్టకేలకు హైదరాబాద్కు వచ్చారు. ముందస్తు బెయిల్ ఇస్తేనే హైదరాబాద్కు వస్తానంటూ ఆయన హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు సమ్మతించలేదు. దీంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు. అక్కడ ఊరట లభించింది. మేము చెప్పే వరకు ఆయన్ను అరెస్ట్ చేయొద్దంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో ఆయన హైదరాబాద్కు రిటర్న్ అయ్యారు. ప్రభాకర్ రావు వెలమ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి. ఆయనది కరీంనగర్ జిల్లా. మొదట సీఐగా నియమితులైన ఈయన డీఎస్పీగా పదోన్నతి పొందారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తదనంతర పరిణామాల క్రమంలో తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు. ఆయన కింద సిరిసిల్ల డీఎస్పీగా ఉన్న ప్రణీత్ రావు ఎస్ఐబి చీఫ్గా నియమించారు. ప్రణీత్ కింద రాధాకిషన్ వంటి అధికారులు గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసేలా ఒక ఆర్డర్ సెట్ చేశారు. ప్రభుత్వం మారాక ప్రణీత్ తన ఆఫీసులో ఈ ఫోన్ ట్యాపింగ్ మెటీరియల్ మొత్తం ధ్వంసం చేసే యత్నం చేయడంతో మొదలైంది కేసు. 2023 డిసెంబర్ 4న ఆయన పనులు చేయగా ఆనాటి ప్రత్యర్థి వర్గాల వారైన రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు మాట్లాడే మాటలు వినడం, ఆ సమాచారం ద్వారా వారి ఆర్థిక మూలాలను కట్టడి చేయడం, అలా రేవంత్ రెడ్డి ఇంటి ముందు 200 మీటర్ల పరిధిలో తిరుగుతూ ఆయన మాట్లాడిన ప్రతి మాటను విన్నట్టుగా తెలుస్తోంది. ఈ పరికరాలను ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పేరిట తెప్పించారు. బేసిక్గా వీటిని తీవ్రవాదులను అరికట్టడానికి మాత్రమే వాడతారు. భారత్లో అలాంటి ట్యాపింగ్ మిషన్లను మరెక్కడా వాడడానికి వీల్లేదు. ఎందుకంటే ఇది రాజ్యాంగం ప్రసాదించిన గోప్యతా హక్కును హరిస్తుంది. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్నది చట్టబద్ధమైన విచారణే. తప్పు చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదు. కానీ ఇప్పటికే పార్టీలో రేగిన అసంతృప్తి, నిధుల లేమితో, పథకాల కొరతతో సర్కారు సతమతమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ప్రతిపక్షాలు ఖచ్చితంగా ఉపయోగించుకునే వ్యూహాల్లో ఉన్నాయి. అదే జరిగితే రేవంత్ సర్కారు ప్రజలను విస్మరించి కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ప్రజలు నమ్మే ప్రమాదమూ ఉంది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో A1గా ఉన్న ప్రభాకర్ రావు తన పై స్థాయిలో ఉన్న ఆనాటి ప్రభుత్వాధినేత కేసీఆర్ చెప్పడం వల్లే ఇదంతా చేశానని చెబితే కేసు టర్న్ తీసుకుంటుంది. దీంతో ఇటు కాళేశ్వరం దెబ్బ, అటు ఫోన్ ట్యాపింగ్ దెబ్బ
ఒకేసారి గులాబీ బాస్ గూబ గుయ్యం అనిపించడం ఖాయం. మరి ప్రభాకర్ రావు అలా చెప్పే అవకాశం ఉందా, లేక తన ఐపీఎస్ బుర్రంతా వాడి తప్పించుకుంటారా? 14 నెలలు అమెరికాకు క్యాన్సర్ చికిత్స నెపంతో వెళ్లి అక్కడ ఏం ప్లాన్ చేసి ఉంటారో అన్నది తేలాల్సి ఉంది.